DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 60వ CRDA అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన లివబుల్ సిటీగా తీర్చిదిద్దటమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 60వ CRDA అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పురపాలక, ఆర్థిక, అటవీ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పురోగతిపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల జీవన ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ అత్యంత నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అలాగనే అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడుల వాతావరణం నెలకొందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై నమ్మకంతో రెన్యూ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలు అనకాపల్లిలో ఇంగాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా మంత్రులు నేడు సింగపూర్ లోని ప్రసిద్ధి మెరీనా బ్యారేజ్ ను సందర్శించారు. నీటి సంరక్షణ, వరద నియంత్రణతో పాటు ఒక ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దవచ్చో మంత్రుల బృందం అక్కడ స్వయంగా పరిశీలించింది. అమరావతిలో కృష్ణా నది తీరాన్ని కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు. సింగపూర్ అభివృద్ధి నమూనాను అధ్యయనం చేస్తున్న ఏపీ మంత్రుల బృందం నేడు మెరీనా బ్యారేజ్ ను సందర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ మరియు అనకాని సత్యప్రసాద్లకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ కూ టెంగ్ చై సాదర స్వాగతం పలికారు. మెరీనా బ్యారేజ్ కేవలం ఒక జలాశయం మాత్రమే కాదని అది సింగపూర్ ప్రజల త్రాగునీటి అవసరాలకు తీరుస్తూనే మరొక వైపు వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడుతుందని ఆయన మంత్రులకు వివరించారు. ముఖ్యంగా పర్యావరణానికి ఎక్కడ హాని కలగకుండా పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ నిర్మించిన గ్రీన్ రూఫ్ మరియు పరిసరాలను చూసి మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పర్యావరణ హితమైన నీటి సంరక్షణ విధానాలను ఏపీలో కూడా అమలు చేసే దిశగా ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలు, నకిలీ ఉద్యోగాల వలలో పడి యువత అక్రమ రవాణాకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని, ఇంకా కేసులు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, రైల్వే శాఖ సంయుక్తంగా అవగాహన సదస్సును శుక్రవారం రైల్వే ఆడిటోరియంలో నిర్వహించారు. డిఆర్ఎం షణ్ముఖం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పిఎం నాయర్లతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ, విజయవాడ పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని, ఈ ఏడాది ఇప్పటి వరకు 126 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. At the same time, Shanmugam గారికి మహిళా కమిషన్ చైర్పర్సన్ నుంచి చిన్న ఫెలిసిటేషన్. శ్రీదేవి మ్యామ్ ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నప్పటికీ కూడా ఎస్పీ గారు ఫ్రమ్ ది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉండి చాలా ఇంటరాక్షన్లో కానీ మా పిఎం నాయక్ గారితో కూడా ఇంటరాక్షన్లో పాల్గొన్నందుకు మహిళా కమిషన్ నుంచి ఒక చిన్న సత్కారం. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ అలాగే రైల్వే వాళ్ళతో కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముఖం గారితో కలిపి ఈ రోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈ రోజు సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్, డిఐజీ, ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్ తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలా మంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్ తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇంత ముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్
ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయటం, సస్పిషియస్ గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్ లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్ లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయటం. సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంత తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలా మంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్ గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్ లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం మన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దశాబ్ద కాలపు దాహార్తి తీరింది. బాపులపాడు మండలం అంపాపురం గ్రామస్తుల 14 ఏళ్ల కలను సాకారం చేశారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ప్రజా దర్బారులో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎండిపోయిన చెరువులకు జలకలను తీసుకొచ్చారు. అంపాపురం ఒకప్పుడు నీటి చుక్క కోసం అల్లాడిన గ్రామం. చుట్టూ కాల్వలు ఉన్న సాంకేతిక కారణాలతో గత 14 ఏళ్లుగా ఇక్కడి 3 చెరువులు వెలవెలపోతున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు పశువులకు తాగటానికి నీరు లేక రైతులు సాగునీటి కోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే ఈ సమస్యను ఇటీవల నిర్వహించిన ప్రజా దర్బార్లో గ్రామస్తులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఏలూరు కాల్వ నుంచి వచ్చే కోడు కాలువను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయించి సాగునీటి శాఖ అధికారులతో మాట్లాడి చెరువులకు నీటిని విడుదల చేయించారు. ప్రస్తుతం అంపాపురంలోని 3 చెరువులు నిండుకుండలా మారటంతో సుమారు 3000 పశువులకు, వేలాది మంది రైతులకు ఉపశమనం లభించింది. ఎమ్మెల్యే పనితీరుపై మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు ప్రశంసలు కురిపించారు. ఇచ్చిన మాటను ఇంత వేగంగా నిలబెట్టుకోవడంతో అంపాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది లాస్ట్ 14 years బ్యాక్ నుండి అసలు మాకు చెరువుల్లో నీళ్ళు ఇవ్వు అసలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సపోర్ట్తో నీళ్లు పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ లేదన్నా అయినా సరే నీళ్లు మా ఊర్లో నింపుకొని వెళ్తూనే జరుగుతుంది. లాస్ట్ 14 years బ్యాక్ బాలవర్ధన్ గారు నీళ్ళు ఇచ్చారు. ఆయన ట్రైన్స్ కానీ ఆయన డీజిల్ కానీ అప్పుడు ఆయనే పెట్టించి చేపించారు. మళ్ళీ ఇప్పుడు యార్లగడ్డ గారి వెంకట్రావు గారి సపోర్ట్తో చాలా నీట్గా జరిగింది. మా ఊరనే కాదండి, చుట్టుపక్కల ఊర్లన్నీ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదన్నా ఆయన దృష్టికి వెళ్తే స్పాట్లో సొల్యూషన్ స్పాట్లో వచ్చేస్తుంది, స్పాట్లో పని అయిపోతుంది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో 24/7 పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు. ఇంకొకటి నైట్ 1 గంట 2ంటికి కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నేను కాదు ఎవరన్నా నాయకులు ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై వస్తుందండి. ఆయన సొంత బిజినెస్లు కూడా పట్టించుకోకుండా మన గన్నవరం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం దీనికోసం కృషి చేస్తున్నారు. అలాంటి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు రోడ్లు కానీ అన్ని విధాల కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ప్రభుత్వంగా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి, జరుగుతాయి. గత ఎమ్మెల్యే కంటే ఈ ఎమ్మెల్యే గతానికి ఇప్పటికీ మనం బేరీ చేసుకునే పరిస్థితి లేదు. అదంతా కూడా మీకు తెలిసి గత ప్రభుత్వంలో కార్యక్రమాలు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. ఏ రోడ్లు కూడా బాగు చేసిన పరిస్థితి ఉంది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతాంగాన్ని గురించి కానీ ప్రతి వారు కూడా గత ప్రభుత్వంలో అందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఎవరు కూడా ఎంతసేపు ఏదో బటన్లోకి కొంతమందికే జరిగింది అనేది అభివృద్ధి కార్యక్రమాల మీద అసలు దృష్టి పెట్టలే. ఒక ఉపాధ్యాయులు కానీ, ఒక ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఒక రైతులు కానీ ప్రతి వారు కూడా గతంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సమస్య దాని దృష్టికి వెళ్ళగానే యార్లగడ్డ వెంటనే స్పందిస్తున్నారని జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. అది ఎంతవరకు స్పందిస్తున్నారండి? స్పందించడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు ఆయన
పరిధిలో ఆయన పనులు కూడా చేయడం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా దర్శించుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా ఇంద్రకీలాద్రిని సందర్శించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. అనంతరం అనిల్ చంద్ర పునేటా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందచేయగా ఈవో సీనానాయకు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. అలాగనే దర్శనం ముగిసిన తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించిన పునేటా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు వసతుల గురించి ఈవోను అడిగి తెలుసుకున్నారు. అహర్నో అద్య సుభిదే దదాతు మూలం నక్షత్రమిది యద్వదంతి పరాచీం వాచానిర్వృతిం దదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. వ్యాపార ఉద్యోగ విశ్వేష మహాలక్ష్మి దేవత నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నగర వ్యాప్తంగా డీసిల్టింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా సివిఆర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన పూడికను ఎక్సలేటర్ల ద్వారా వేగంగా తొలగించాలని, అవసరమైతే వాహనాల సంఖ్యను పెంచి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు తర్వాత ఆర్టీసీ వరకు షాప్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ని తనిఖీ చేసి భోజనం చేస్తున్న ప్రజలతో స్వయంగా మాట్లాడారు. ఆహార నాణ్యత, త్రాగునీటి సౌకర్యాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పున్నమి ఘాట్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మొక్కలు నాటి ప్లాస్టిక్ నివారణ డస్ట్బిన్లను ప్రారంభించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. నిత్యం ప్రజల సమస్యల స్వీకరణ కొనసాగించడమే కాకుండా ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేకంగా కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు తీసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను తీసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ప్రజలు తమ విభిన్న అవసరాలతో మా వద్దకు వస్తున్నారని, అవకాశం ఉన్న వాటన్నిటినీ వెంటనే పరిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు, స్వర్ణాంధ్ర ఎర్తరెడ్ 2047 టీం, సచివాలయ అడ్మిన్స్ తదితర అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటు పట్ట ఎక్కడిచ్చారు? అది క్యాన్సిల్ పెట్టే, అది క్యాన్సిల్ పెట్టి ఎదుర్కొంటూ వస్తుంది కదా. ఓకే, అది వదిలేమ్మా. ఇప్పుడు ఆ కొండపావులూరులో నీ ఇల్లు ఏమన్నా మొదలు పెట్టారా? పని మొదలు పెట్టలా, మరి క్యాన్సిల్ చేసేయచ్చు కదా. అది చేపించుకో. ఎంత ఏజ్? ఇది వస్తుంది, పెన్షన్ వస్తుంది, పెట్టిద్దాం. ఇప్పుడు ఆదివారం చాలా ఉన్నాయి.
ఉంటా ఆధారంగా వ్యవహారం పెట్టుకో. ఒక సనాతన హిందువుగా ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా కలిచివేశాయని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దేవరకొండ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన ప్రచారం తనను చాలా బాధించిందని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. శుక్రవారం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దేవరకొండ ప్రసాద్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల పోలీస్ సర్వీసు ద్వారా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. ఒక సనాతన హిందువుగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన దుష్ప్రచారం వల్ల తన మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు మాంసం మరియు చేపల నూనె కలిశాయని కొందరు చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని తెలియజేశారు. దీనిపై తాను మార్చి 26వ తేదీన తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు కొందరు మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి దుష్ప్రచారానికి బాధ్యులైన వారిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. వ్యవహారాలు ఇట్లా అనేక విషయాల మీద ఒక సమగ్రమైన విచారణ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ and pandits and the chieftains of all tribal communities in the country అందరి చేత ఒక లార్జ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ దేశంలో మా పాత్ర ఏంటి, హిందువులుగా మాకు హిందూ దేవుళ్లకు ఉన్న అనుబంధం ఏంటి అనేది తెలుసుకునే నిమిత్తము ఒక లార్జ్ కమిటీని వేసి మా జాతులను కాపాడవలసిందిగా, మా సంస్కృతుల్ని కాపాడవలసిందిగా విన్నవించుకోవడానికి ఆనరబుల్ గవర్నర్ గారికి ట్రూ ప్రాపర్ ఛానల్గా నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు పర్మిషన్ లభించలేదు. అందుచేత ఇంకా నాకు వేరే మార్గం లేక, వేరే అవకాశం లేక ఆనరబుల్ హైకోర్టు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఇంతకు ఈ కంప్లైంట్ లో ఉన్న సారాంశం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలం నుంచి శ్రీవారి కలియుగ దైవమైన శ్రీవారి పట్ల, వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదం పట్ల, శ్రీరామచంద్రమూర్తి పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు, ప్రెస్ మీట్లు. మచిలీపట్నం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు మేరకు స్వచ్ఛ మచిలీపట్నం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని 50 వార్డుల్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటిని శుభ్రం చేసే బాధ్యతలు పలు స్వచ్ఛంద సంస్థలు భుజాన వేసుకున్నాయి. పట్టణంలోని 10వ వార్డు పరిధిలో జాయింట్ కలెక్టర్ నివాసం ఉండే మార్గంలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు స్వచ్ఛ సైనికులుగా మారారు. వీరికి స్థానిక స్టార్ కాలేజీ పాఠశాల విద్యార్థులు తోడే పారిశుద్ధ్య పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మానవతా సంస్థ చొరవ పట్టణంలోని మొత్తం 50 వార్డుల్లో బ్లాక్ స్పాట్స్ ని క్లియర్ చేసే కార్యక్రమంలో మానవతా సంస్థ నిరంతరం తన సహకారాన్ని అందిస్తుందని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కమిషనర్, కలెక్టర్ మరియు జేసీల పర్యవేక్షణలో మచిలీపట్నాన్ని పరిశుభ్రమైన పట్టణంగా మార్చే వరకు తాము ఈ స్వచ్ఛ పోరాటంలో భాగస్వాములం అవుతామని మానవతా సంస్థ సభ్యులు పునరుద్ఘాటించారు. ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛ మచిలీపట్నం ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛత సేవా సంస్థ అలాగే సంస్థ విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ జేసీ గారి పక్కన ఒక బ్లాక్ స్పాట్ని గుర్తించి దాన్ని మానవతా స్వచ్ఛత సేవా సంస్థ వారు దాన్ని క్లీన్ చేయడం, అదేవిధంగా రోజు కూడా మన మచిలీపట్నంలో 50 డివిజన్లో కూడా మానవతా స్వచ్ఛత సేవా సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గొప్ప విషయం. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని కృష్ణా యూనివర్సిటీలో దగ్గరలో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీంట్లో పాల్గొనాలి అనుకుంటారో వారందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మచిలీపట్నం కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మానవతా సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు, అదేవిధంగా స్వచ్ఛంద
స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్వచ్ఛ సైనికులు అందరూ కూడా మన జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా దగ్గర పెద్ద స్థాయిలో ఈ ఎస్పీ పట్టణాన్ని శుభ్రం చేయడం, బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్ కింద మార్చడంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ విధంగా మన ఇంటిని, మన ఒంటిని ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటున్నామో అదేవిధంగా మన టౌన్ని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి, మన వీధులు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్వచ్ఛ మచిలీపట్నంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే పిలిపించారో పట్టణంలోని చెత్త ఎక్కువగా వేసే ప్రదేశాలు బ్లాక్ స్పాట్గా గుర్తించి వాటిని క్లియర్ చేయాలని చెప్పి, అలాగే స్వచ్ఛ మచిలీపట్నంలో ప్రజల్ని భాగస్వాములు చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థగా కూడా స్వచ్ఛ సైనికులుగా రోజు ఎక్కడైతే నిర్ణయించారో నిర్ణీత ప్రదేశాలకు వెళ్ళి కావాల్సినటువంటి సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు 10వ వార్డులో జాయింట్ కలెక్టర్ గారి ఉండేటువంటి రూట్లో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ని గుర్తించి స్టార్ కాలేజీ స్కూల్ పిల్లలతో సహా అందరూ కూడా స్వచ్ఛ సైనికులుగా వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొనడం అనేది ఆ స్టార్ స్కూల్ పిల్లలందరూ కూడా అభినందనలు. పిల్లల ద్వారా అవేర్నెస్ రావడం అనేది ప్రజానికం చూసి మరింత చైతన్యం అవుతున్నారు. తప్పకుండా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో 50 వార్డుల్లో కూడా బ్లాక్ స్పాట్ని గుర్తించి క్లియర్ చేసినటువంటి కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛ సేవకులుగా ముందుంటామని చెప్పి కమిషనర్ గారు 10వ డివిజన్లో మరి నాయర్బెడ్డి సెంటర్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ని మానవతా సంస్థ ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు, మానవతా సంస్థ యొక్క సభ్యులు, స్వచ్ఛ సేవకులు ఆధ్వర్యంలో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతోంది. ఏదైతే మంచి ఆలోచన, ఆరోగ్యమైనటువంటి శరీరము, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, మనం మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, మనం పనిచేసేటువంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంగా భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంగళగిరి క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త. గుంటూరు జిల్లా మంగళగిరిలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ సందడి షురూ కానుంది. మంగళగిరిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఏసీఏ సెక్రటరీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ వెల్లడించారు. మంగళగిరిలో క్రీడా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో స్థానిక క్రికెట్ ప్రేమికుల కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ మాట్లాడుతూ 2 రోజుల పాటు భారీ స్క్రీన్లపై 4 ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఫ్యాన్ పార్క్ దృశ్యాలు స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతామని సతీష్ ధీమా వ్యక్తం చేశారు. క్రికెట్ అభిమానుల కోసం ఫ్యాన్ పార్క్ వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఏసీఏ స్పష్టం చేసింది. మనం మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా
ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్ల్ని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్ల్ని వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.